హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. నవ్యే డేస్ ప్రతి ఒక్కరూ అవుట్లుక్కి అండ్ ప్రాపర్ ఫిజిక్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ వస్తున్నాయి. వర్కౌట్, జిమ్ అండ్ డైట్ అనేది మన రెగ్యులర్ లైఫ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అయిపోయింది. బట్ స్టిల్ కొంతమంది ఎక్సర్సైజ్ చేసినా కానీ డైట్ మెయింటైన్ చేసినా కానీ ఆ ఫ్యాట్ అనేది రిడ్యూస్ అవ్వట్లేదు. ఎస్పెషల్లీ టమ్మీ ఫ్యాట్ వల్ల చాలామంది ఎస్టేట్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ లక్కీలీ వీఆర్ బ్లెస్డ్. మన మెడికల్ టెక్నాలజీ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అండ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ టమ్మీ టక్. అసలు ఏంటి టమ్మీ టక్ అనేది? ఒకసారి ఈ అన్ని డీటెయిల్స్ అన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు వన్ ఆఫ్ ద యంగెస్ట్ అండ్ టాలెంటెడ్ డాక్టర్ గురుప్రసాద్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. హౌ ఆర్ యూ? యా, ఐమ్ గుడ్ అండి. ఎస్, నవ్య డేస్ చూసుకుంటే మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకోవట్లేదు ఆన్ టైంకి. నెక్స్ట్ బిర్యానీస్ అని, జంక్ ఫుడ్స్ అని, బొజ్జలు అయితే ముందుకు వచ్చేస్తున్నాయి. సో దానివల్ల చాలామంది ఎస్టేట్ ఫీల్ అవుతున్నారు. సో దీనికి చెక్ పాయింట్ పెట్టేటట్టు మనకి టమ్మీ టక్ అని ఒక ట్రీట్మెంట్ వచ్చింది. అసలు ఏంటి ఆ ట్రీట్మెంట్? ఇది మెన్కి ఉమెన్కి ఎలా యూజ్ అవుతుంది? యూజువల్లీ అండి, అంటే బిఫోర్ వీ గో ఫర్ ద ప్రొసీజర్ పర్సే, మనకు టమ్మీ దగ్గర ఎందుకు డిపాజిట్ అవుతుంది అంటే ఫ్యాటు ఎవల్యూషన్లో మనకు ఎలా అయిందంటే, బాడీకి చాలాసార్లు ఫుడ్ దొరికేది కాదు. అంటే వన్స్ మన యాన్సెస్టర్స్ హంటర్ గ్యాదరర్స్ అంటాం, అప్పుడు జస్ట్ హంటింగ్ చేసి ఫుడ్ దొరికేటప్పుడు రోజు మనకు ఇప్పుడు 3 పూట్ల దొరికినట్టు ఫుడ్ ఉండేది కాదు. సో మన జీన్స్ ఆ ఎవల్యూషన్లో ఏం చేశాయంటే, ఫుడ్ దొరికినప్పుడు ఆటోమేటిక్గా డంప్ చేసేయడం, అంటే స్టోర్ చేసేసుకోవడం బాడీలో ఒక పార్ట్లో. దే స్టార్టెడ్ ఇట్. సో అది చేయటం వల్ల ఇప్పుడు ఏంటంటే ఓవర్ పార్ట్ ఆఫ్ టైంలో మన పొట్ట ఈజ్ ఏ సింప్లర్ డిపాజిట్ ఏమంటారు ప్లేస్ అక్కడ. ఎందుకంటే అక్కడ స్కిన్ బాగా వదులుగా స్ట్రెచ్ అవ్వగలదు, ఎక్కువ ఫ్యాట్ అక్కడ డిపాజిట్ అయినా ఎంత వీలైతే అంత ఎక్స్పాండ్ అవ్వగలదు. సో అందుకని పొట్ట యాక్చువల్లీ ఈజ్ ద ఏరియా వేర్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాట్ డిపాజిట్స్. ఫీమేల్స్లో కొన్నిసార్లు హిప్స్ కూడా, బట్ దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పొట్ట చాలా చోట్ల చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీన్ని రెసిస్టెంట్ ఫ్యాట్ అంటాం. ఎందుకంటే మిగిలిన పార్ట్ ఆఫ్ ద బాడీలో అంత ఫ్యాట్ కరిగిన తర్వాత కానీ ఇది కరగడం స్టార్ట్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం వర్కౌట్ కానీ జిమ్ కానీ ఇవన్నీ చేసిన తర్వాత మిగిలిన బాడీ ఇంప్రూవ్మెంట్ చూస్తాం కానీ పొట్టలో లాస్ట్ చూస్తాం అన్నిటికంటే. అందుకని ఇది ద ఓన్లీ అదర్ వే టు ట్యాకిల్ ఈజ్ త్రూ సర్జరీ. అందులో రకరకాలు ఉంటాయండి. ఇఫ్ ఇట్స్ ఎ యంగ్ పర్సన్, మేల్ అయినా ఫీమేల్ అయినా, విత్ గుడ్ స్కిన్ టోన్, లైపోసెక్షన్ అలోన్ విల్ సఫైస్. లేదు కొంచెం ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆర్ మెన్లో కూడా బాగా వెయిట్ లూజ్ అయిన తర్వాత దే విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్కిన్ హ్యాంగింగ్ అరౌండ్ ద వేస్ట్. బేరియాట్రిక్ సర్జరీ తర్వాత వీటన్నిటి తర్వాత లాట్ ఆఫ్ స్కిన్ ఎక్సెస్ ఉంటుంది. వాటిని అడ్రస్ చేయాలంటే ద ఓన్లీ వే టు గో హెడ్ ఈజ్ టమ్మీ టక్. సో ఇప్పుడు నవ్య డేస్ మోస్ట్ ఆఫ్ ది మెన్ ఈ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారా, ఉమెన్ చేయించుకుంటున్నారా? స్టిల్ ఉమెన్ అండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అప్పుడు వాళ్ళకి బాగా స్ట్రెచ్ అవుతుంది స్కిన్ అండ్ మజిల్ ఆల్సో గెట్స్ వీకెండ్ ఎ లిటిల్. సో ఈ డెలివరీ తర్వాత ఆ స్కిన్ అంత వెనక్కి వెళ్ళిపోదు, లూజ్నెస్ అనేది అలానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మజిల్ టోన్ కూడా మనం అనుకున్నంత వెనక్కి రాదు. సో వీటినన్నింటిని కరెక్ట్ చేయడానికి టమ్మీ టక్ ఇస్ అ గుడ్ ఆప్షన్. అంటే బ్రేక్ చేస్తారు స్టొమక్ అనేది? యూజువల్లీ అట్లా ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ వీ అసెస్ దమ్. ఎప్పుడైనా ఫస్ట్ ఇనిషియల్ కన్సల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ చూసేది ఏంటంటే మజిల్ టోన్ ఎలా ఉంది అనేది ఒకటి. కొన్నిసార్లు డెలివరీ అప్పుడు బాగా మజిల్స్ వీక్ అవడం వల్ల హెర్నియాస్ కూడా వస్తాయి వీళ్ళకి. సో అలాంటివి ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ స్కిన్ ఎంత వదులుగా ఉందనేది చూసుకోవాలి. మరీ స్కిన్ ఎక్సెస్ లేకుండా కొంచెమే ఉన్నప్పుడు దెర్ ఆర్ అదర్ కైండ్స్ ఆఫ్ టమ్మీ టక్, అంటే మినీ టమ్మీ టక్ అంటాం. మొత్తం ప్రాపర్గా ఫుల్ అబ్డామినోప్లాస్టీ కాకుండా మినీ టమ్మీ టక్ అంటాం. అది కూడా చేయొచ్చు. అలా ఫస్ట్ అసెస్మెంట్ అది. సెకండ్ పార్ట్లో మీరు అన్నట్టు మొత్తం కట్ చేసేది ఏముండదు. స్కిన్ ఏదైతే సపోజ్ సిజేరియన్ సెక్షన్ అయింది అనుకోండి, సో సిజేరియన్ సెక్షన్ స్కార్లోంచే వీ డూ ద సేమ్ సర్జరీ. సో కొత్తగా మళ్ళీ ఇంకో సర్జరీ, సేమ్ స్కార్ అంతే. సేమ్ స్కార్ని కొంచెం అటు ఇటు ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది, కానీ సేమ్ స్కార్ తోటి వీ కెన్ గెట్ అవే. సిజేరియన్ అయిపోయాక ఎన్ని డేస్ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు మనం? యూజువల్లీ ప్రీరిక్విజిట్ ఏంటంటే అండి, వీ అడ్వైజ్ దెమ్, ఇఫ్ ఒకవేళ టమ్మీ టక్ చేయించుకోవాలి అని కనుక ప్లాన్ ఉంటే, సో వాట్ వీ టెల్ దెమ్ ఇస్, సర్జరీ చేయించుకోవాలనుకుంటే ఒకటే ఇంపార్టెంట్ థింగ్, మీరు షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ఫ్యామిలీ. సో వన్స్ అంటే ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఫ్యామిలీ ప్లాన్ ఏం చేయట్లేదు అనుకున్నప్పుడు దిస్ ఈజ్ అ గుడ్ టైమ్ టు గో హెడ్. అండ్ యూజువల్లీ ఆఫ్టర్ ద లాస్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ డెలివరీ అయిన తర్వాత మినిమం ఒక 1 to 2 years వెయిట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఆ లోపల ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవన్నీ అయిపోతాయి కాబట్టి దెన్ యూ కెన్ ప్లాన్ ఫర్ ద సర్జరీ.
సో ఫస్ట్ బేబీ తర్వాత ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నాక మళ్ళీ ఫ్యామిలీ ప్లాన్ ఉండకూడదు. ఎవరైనా ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఓన్లీ వన్ చైల్డ్ దట్స్ ఫైన్, బట్ టూ కిడ్స్ అనేది దట్స్ అగైన్ అప్ టు యూ. బట్ దెన్ ఆఫ్టర్ దట్ ఒకసారి టమ్మీ టక్ అయిన తర్వాత ఐడియల్ వుడ్ బి నాట్ టు ప్లాన్ అ కిడ్ అగైన్. ఎందుకంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ స్ట్రెచ్ అవుట్ అవుతుంది. ఆఫ్ కోర్స్ నాకు బెనిఫిట్ అవుతుంది, ఇంకోసారి సర్జరీ చేయొచ్చు, బట్ వాళ్ళకి ఇట్ విల్ బి లాస్ అగైన్. ఓకే, సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి అంటారా? సర్జరీ ఇస్ అ వెరీ సేఫ్ సర్జరీ అండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇండియాలో అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అవ్వచ్చు. రైట్, సింపుల్ థింగ్, మనకు ఆర్తి అగర్వాల్ చనిపోయింది లైపోసెక్షన్ ద్వారా అంటారు, బట్ ఇట్స్ నాట్ ట్రూ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో ఇట్. తనకు అయింది వేరే సర్జరీ, బేరియాట్రిక్ సర్జరీ, బట్ నాట్ లైపోసెక్షన్ ఆర్ టమ్మీ టక్. మనకు తెలియక ఇది ఆపాదించడం అంటారు చూడండి, వేరే దానికి అయింది కాస్మెటిక్ సర్జరీకి ఆపాదించి దిస్ హస్ గాట్ ఎ బ్యాడ్ నేమ్ అంతే. రైట్, అలా అనుకుంటే ఎన్టీఆర్ గారు చేయించుకున్నారు, హీ ఇస్ వెరీ హెల్దీ. అదే అండి, అంటే తనకి వేరే సర్జరీ అయిందన్న, అది ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ సర్జరీ ఎలాంటిదని, బట్ అంటే ఇప్పుడు డెత్ అయినప్పుడే దాన్ని హైలైట్ ఎక్కువ చేస్తారు. మంచిది అయినప్పుడు ఎవరు ప్రమోట్ ఎవరు చేయరు, మంచిగా అయిన దాన్ని ఎవరు దే ఆల్వేస్ ట్రై టు హైడ్ ఇట్. బట్ దెన్ ఏదైనా కాంప్లికేషన్ వస్తే దాన్ని దీనికి అటాచ్ చేసి ఇప్పుడు దాని వల్ల బ్యాడ్ నేమ్ వచ్చేసింది కాస్మెటిక్ సర్జరీ. అంటే ఇట్స్ అ వెరీ సేఫ్ సర్జరీ. టమ్మీ టక్ అనేది అంత కాంప్లికేటెడ్ కూడా ఏం కాదు. ఓన్లీ థింగ్ యుల్ నీడ్ టు టేక్ రెస్ట్, ఒక 3 to 4 days జాగ్రత్తగా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన రొటీన్ లైఫ్ యాజ్ యూజువల్ రెగ్యులర్ లైఫ్ వెళ్ళొచ్చండి. వర్కౌట్స్ అలాంటివి మాత్రం విల్ హావ్ టు వెయిట్ ఫర్ అట్లీస్ట్ 6 weeks. 6 weeks వరకు అగ్రెసివ్ వర్కౌట్స్ ఏం చేయకూడదు. వాకింగ్ అలాంటివి ఒక 3 weeks తర్వాత స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో మెన్ కి ఎలా ఉంటుంది ఈ ట్రీట్మెంట్, ఉమెన్ కి ఎలా ఉంటుంది? బేసిక్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విమెన్ లో మనం చేసేది పోస్ట్ డెలివరీ. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అవన్నీ అయిన తర్వాత కాబట్టి అప్పుడు మజిల్ వీక్నెస్ ఎక్కువ ఉంటుంది విమెన్లో మేము చూసింది. మెన్లో మోర్ ఆఫ్ విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అబ్డోమెన్ బల్జ్ కనిపిస్తుంది. సో ఈవెన్ అదర్వైజ్ మేము టమ్మీ టక్ మెన్లో చేయాలంటే వీల్ అడ్వైజ్ దెమ్ కొంచెం వెయిట్ లూజ్ అవ్వమని ఫస్ట్. సో ఫస్ట్ వెయిట్ అయితే కంపల్సరీ లూజ్ అవ్వాలి కొంచెం, అంటే ఎందుకంటే మెన్లో విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల పొట్ట లోపల ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవుతుంది. సో మజిల్ ఏమైతుందో ఉంటుందో మనం టైటన్ చేసినా కూడా అది అంత లోపలికి వెళ్ళదు. ఓకే, సో విజరల్ ఫ్యాట్ అనేది మనం అడ్రస్ చేయం టమ్మీ టక్లో, ఓన్లీ స్కిన్ కింద సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాము, దాన్ని మాత్రమే అడ్రస్ చేస్తాం. సో అందుకని మెన్లో విజరల్ ఫ్యాట్ లూజ్ అవుతే కొంచెం వాళ్ళకి ఫ్లాట్ టమ్మీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ట్రీట్మెంట్ చేయించుకుంటారు, తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఫుడ్ తీసుకుంటారు, మళ్ళీ ఆ బొజ్జ ముందుకు వచ్చేస్తుంటుందా? యూజువలీ అండి దెర్ ఇస్ వన్ కాన్సెప్ట్ యూజువలీ లైపోసెక్షన్లో ఏంటంటే మనం ఫ్యాట్ ఎక్కడైతే తీస్తామో ఆ ఏరియాలో డిపాజిట్ అయ్యే ఛాన్స్ కొంచెం తక్కువ. ఓకే, సమ్ అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, అంటే మనం అబ్డోమెన్ దగ్గర ఫ్యాట్ తీస్తే ఆర్మ్స్లోనో హిప్స్ దగ్గర ఆర్ బ్రెస్ట్లోనో ఇట్లా డిపాజిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అబ్డోమెన్ పర్సే పెరగకపోవచ్చు, బట్ దెన్ మన వెయిట్కి అరౌండ్ 5 to 10% లిమిట్లో ఉంటే ఇట్స్ గుడ్. బియాండ్ దట్ మీరు వెళ్తున్నారు అంటే అగైన్ ఇట్ కెన్ హ్యాపెన్ ఎనీవేర్. వన్స్ ట్రీట్మెంట్ అయిపోయాక ఇన్ఫెక్షన్స్ హెవీగా అవుతాయి అనేది ఒక మిత్ అయితే ఉంది. సో మీరేం చెప్తారు? టచ్ వుడ్, అంటే నేను ఇప్పటిదాకా మా వాళ్ళకి ఎవరికి అంత మేజర్ అని కాదండి, ఈవెన్ మైనర్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ రేర్. ఎవరికి ఎక్స్పెక్ట్ చేస్తామంటే కొంచెం మైనర్ కాంప్లికేషన్స్, డయాబెటీస్ ఉండి అన్కంట్రోల్డ్, అది కూడా డయాబెటీస్ కంట్రోల్లో ఉన్న వాళ్ళకి మేము రెగ్యులర్గా చేస్తాం టమ్మీ టక్, ఎవరికి ఏం ఇష్యూస్ ఏమి ఉండలేదు. ఓకే, సో బట్ దెన్ ఎవరికైనా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నో ఆర్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి మైనర్ కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. అందుకనే ఒకవేళ డయాబెటీస్ కానీ స్మోకింగ్ ఇలా ఏమైనా ఉంటే వీ అడ్వైజ్ దెమ్ అవన్నీ ఒక 3 weeks ముందు నుంచి వర్క్ చేసుకొని, స్మోకింగ్ అయితే ఆపమంటాం బిఫోర్ ఎ మంత్ అట్లీస్ట్. డయాబెటీస్ అంటే అట్లీస్ట్ ఒక ఎండోక్రైనాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి లెట్ ద షుగర్ కమ్ అండర్ కంట్రోల్, దెన్ విల్ ప్లాన్ ఫర్ ద సర్జరీ. ఎందుకంటే ఇది ఎండ్ ఆఫ్ ద డే ఎలెక్టివ్ సర్జరీ అండి, ఇట్స్ నాట్ లైక్ ఇవాళ చేసేయాలనేది ఏం కాదు. అవును, ఎమర్జెన్సీ కాదు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు మనం తొందరగా పడి చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ టేక్ అవర్ ఓన్ స్వీట్ టైమ్ అండ్ దెన్ రిలాక్స్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ అన్ని నార్మల్ కండిషన్లో ఉన్నప్పుడే చేయాలి. ఇప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి ఆఫ్టర్ డెలివరీ, సో అవి పోతాయా ఆ ఏరియాలో? అంబలికస్ చుట్టూతా, అంటే బొడ్డు కింద ఉన్న స్ట్రెచ్ మార్క్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఎందుకంటే మనం ఆ ఏరియా అంతా స్కిన్ తీసేస్తాం, ఒక ఎలిప్స్ ఆఫ్ స్కిన్ అంటాము. సో యూజువల్లీ ప్రాసెస్ కూడా మనం మాట్లాడుకుంటే అందులో ఫస్ట్ లైపోసెక్షన్ చేస్తాం, ఈవెన్ టమ్మీ టక్లో కూడా. ఇంకా ఏమైనా స్కిన్ కొంచెం లూజ్ అవ్వగలుగుతుందేమో అని ఇంకా కొంచెం ఫ్యాట్ వీలైనంత తీసేస్తాం. తీసిన తర్వాత ఎక్సెస్ స్కిన్ వరకు మార్క్ చేసుకొని అవంతా తీసేస్తాం. బొడ్డు కింద ఉన్న స్కిన్ అంతా తీసేస్తాం. తీసిన తర్వాత మజిల్ టైట్నింగ్ అంటాం. చాలా మందికి మజిల్ లూజ్ అయిపోవడం వల్ల ఆ మజిల్ టోన్ సరిగా ఉండదు, వాటి వల్ల పొట్ట కింద లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డోమెన్ లో బల్జ్ వచ్చేస్తుంది, పొట్ట ముందుకు వచ్చినట్టు. సో ఆ పార్ట్ ని కరెక్ట్ చేసి దెన్ వీ సూచర్ ద స్కిన్, ఏదైతే తీసేసిన స్కిన్ ఎడ్జెస్ ని రెండు దగ్గరికి లాగుతాం. ఇది ఒక ఏమంటారు షార్ట్ ప్రొసీజర్ ఎక్స్ప్లెనేషన్ అని చూపించేశారు కళ్ళ ముందు. రైట్. సో ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు?
ఇందులో రకరకాల టైప్స్ ఉంటాయండి. అంటే టమ్మీ టక్లో కూడా లైక్ ఇందాక చెప్పినట్టు మినీ టమ్మీ టక్ అంటాం. ఇందులో రకరకాల టైప్స్ ఉంటాయి. మినీ టమ్మీ టక్ ఈజ్ ఫర్ పీపుల్ ఎక్కువ మజిల్ టోన్ ప్రాబ్లం లేకుండా కొంచెమే స్కిన్ ఎక్సెస్ ఉన్న వాళ్ళకి వీ కెన్ డూ మినీ టమ్మీ టక్. ఓకే. ప్రాపర్గా అంటే డెలివరీ అయిన తర్వాత బాగా మజిల్ లూజ్గా ఉండి స్కిన్ బాగా లాక్స్గా ఉన్న వాళ్ళకి వీ డూ ఫుల్ అబ్డామినోప్లాస్టీ అంటాం, ఆర్ రెగ్యులర్ అబ్డామినోప్లాస్టీ విచ్ ఈజ్ నార్మల్ టమ్మీ టక్. అందులో కూడా దేర్ ఆర్ ఎక్స్టెండెడ్ వర్షన్ అంటాం, ఆర్ సర్కంఫరెన్షియల్ అంటాం. కొందరికి బేరియాట్రిక్ సర్జరీ తర్వాత వీపు కింద భాగంలో కూడా అంటే నడుము చుట్టూతా కూడా స్కిన్ ఎక్కువ ఉంటుంది, పొట్ట ముందే కాకుండా. సో సైడ్స్ కి వెనక కూడా ఉంటుంది. సో వాళ్ళకి సర్కంఫరెన్షియల్ చేయాల్సి ఉంటుంది, దాన్ని బెల్ట్ లైపెక్టమీ అని అంటాం. సో ఇవన్నీ రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి. ఇంకోటి ఫ్లూరిడిలిస్ అని ఉంటుంది. సో కింద నుంచి స్కిన్ పై వరకు మధ్యలో వరకు తీయడం, రివర్స్ అబ్డామినోప్లాస్టీ అంటాం. అంటే కింద నుంచి స్కిన్ తీయకుండా చెస్ట్ కింద భాగం నుంచి స్కార్ పెట్టచ్చు. సో ఇలా రకరకాలు ఉంటాయి. బట్ దెన్ రెగ్యులర్ గా మనం చేసేది మినీ టమ్మీ టక్ అండ్ రెగ్యులర్ టమ్మీ టక్ అండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏముంటది అంటున్నారు? మినీ టమ్మీ టక్ లో చాలా మటుకు అంటే మన ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా మందికి మజిల్ టోన్ బాగా మెయింటైన్ అయిన వాళ్ళకి లోపల మజిల్ టైట్నింగ్ పెద్ద అవసరం ఉండదు. సో వాళ్ళకి ఓన్లీ పొత్తి కడుపు దగ్గర కింద అంబిలికస్ కింద పార్ట్ మాత్రమే కొంచెం స్కిన్ లాక్సిటీ ఉంటుంది. సో వాటిని అడ్రస్ చేయడానికి పెద్ద మేజర్ సర్జరీ కాదు, ఇట్ జస్ట్ 1.5 hours సర్జరీ అయిపోతుంది. అంత రికవరీ టైం కూడా ఎక్కువ పట్టదు. మినీ టమ్మీ టక్లో ఓన్లీ రిమూవ్ ద పార్ట్ ఆఫ్ ద స్కిన్ కింద అంతే, ఎక్సెస్ స్కిన్ ఏదైతే ఉందో అదొకటే అడ్రస్ చేస్తాం అంతే. ఓకే. సో రెగ్యులర్లో మనం లైపో చేయాలి, తర్వాత స్కిన్ ఎక్సెస్ కూడా చాలా ఉంటుంది. సో ఇదంతా చేయాలి, అట్ ద సేమ్ టైం మజిల్ టైట్నింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఎంత టైం పట్టొచ్చు? యూజువల్లీ అండి నేను యావరేజ్ 2.5 to 3 hours ఇస్ ద యూజువల్ టైం సర్జరీ టైం పట్టేది. రెస్ట్ మట్టుకి 2 to 3 weeks. 1 week లో దే కెన్ గో టు ఆఫీస్ కూడా అండి. 1 week ఇస్ ద యూజువల్ టైం. మేము అంటే అడ్వైస్ చేసేది ఇంటి దగ్గర ఉండడానికి 1 week వరకు సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. ఇన్ఫాక్ట్ ఫస్ట్ డే ఇవాళ సర్జరీ చేస్తే నెక్స్ట్ రోజు నుంచి వాళ్ళు దే కెన్ వాక్ అరౌండ్ ఇంట్లో, దే కెన్ డూ దేర్ రొటీన్ యాక్టివిటీ. అంటే బెండ్ అవ్వకూడదు, ఏమి వెయిట్స్ లిఫ్ట్ చేయకూడదు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫస్ట్ 1 week. బట్ ఆఫ్టర్ దట్ పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవండి. వర్కౌట్స్ ఆబ్వియస్లీ ఎందుకంటే రికవరీ టైం ఉంటుంది, స్కిన్కి హీలింగ్ టైం ఒక 3 weeks పడుతుంది. ఆఫ్టర్ దట్ లోపల మనం మజిల్ టైట్నింగ్ ఇవన్నీ చేయడానికి అది రికవర్ అవ్వడానికి కూడా ఒక 6 weeks దాకా పడుతుంది. ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటండి, సి సెక్షన్ చేయించుకున్నప్పుడు మనకి ఆ స్టిచ్చెస్ పెయిన్ అనేదే మనకి ఆల్మోస్ట్ 1 month పైనే ఉంటుంది, ఆ బాడీ ఏదో లో అనిపిస్తుంటుంది. బట్ ఇప్పుడు మనకి ఈ ట్రీట్మెంట్లో స్టిచ్చెస్ వెయ్యరా? స్టిచెస్ ఉంటాయండి, బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిజేరియన్ సెక్షన్ అండ్ మన రెగ్యులర్ టమ్మీ టక్లో ఏంటంటే మనం ఎక్కడ మజిల్ని కంప్లీట్గా కట్ చేయట్లేదు. సిజేరియన్ సెక్షన్లో మనం స్కిన్ కట్ చేసి లోపలికి వెళ్ళి మజిల్ కట్ చేసిన తర్వాత బేబీ దాకా వెళ్తుంది ఇన్సిషన్ ఏదైతే ఉందో. ఇందులో మనం ఓన్లీ స్కిన్ కట్ చేస్తాము అండ్ మజిల్ని టైటన్ చేస్తాం, మజిల్ని ఎక్కడ కట్ చేయట్లేదు మనం. సో యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద టైం పెయిన్ ఎక్కడైనా సర్జరీలో వచ్చింది అంటే స్కిన్ కట్ చేయడం వల్ల పెద్ద పెయిన్ ఉండదండి, ఎందుకంటే స్కిన్ విత్ ఇన్ a week హీల్ అయిపోతుంది కాబట్టి అక్కడ పెయిన్ పెద్దగా ఉండదు. అంటే అన్బేరబుల్ పెయిన్లు ఎప్పుడు విత్ ఇన్ 1-2 days సెటిల్ అవుతాయి. తర్వాత కూడా ఆ ఏరియాలో చేయి పెట్టి ఏదైనా టచ్ చేసుకుంటేనే అలా ఉంటే తప్ప పెయిన్ తెలియదు మామూలుగా. అండ్ మజిల్ని మనం ఓన్లీ టైటన్ చేస్తున్నాం కాబట్టి అంత పెయిన్ఫుల్ ఉండదు. సి సెక్షన్లో ఎనస్థీషియా ఇస్తారు, అది ఆల్మోస్ట్ కొంతమందికి అయితే లైఫ్ టైం ఉంటుంది ఆ పెయిన్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఎనస్థీషియా ఇస్తారు? సి సెక్షన్లో అనేది అంటే స్పైనల్ అంటాం, అంటే వీపు వెన్ను దగ్గర ఇస్తారు ఇంజెక్షన్. ఇందులో ఆ వెన్ను దగ్గర ఇచ్చే ఇంజెక్షన్ యూజువల్లీ హెల్ప్ అవ్వదు, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ చెస్ట్ కింద భాగం వరకు వెళ్ళాలి. సో అందుకని కంప్లీట్ అనస్థీషా ఇవ్వాల్సి ఉంటుంది, జనరల్ అనస్థీషా అంటాము. సో దట్ ఈజ్ ఐడియల్ ఆల్సో. అండ్ జనరల్ అనస్థీషా వల్ల మేజర్ ఏం ఇష్యూస్ ఏమి ఉండవండి. స్పైనల్ వల్ల కొందరికి కొన్నిసార్లు అది మీరు అంటున్నట్టు వెన్ను దగ్గర పెయిన్ ఉంటుంది కొన్ని రోజులు, బట్ దెన్ ఇందులో స్పైనల్ అనస్థీషా వాడడం కాబట్టి అసలు ఆ ఇష్యూ కూడా లేదు. ఆఫ్టర్ ఈ ట్రీట్మెంట్ తర్వాత ఉమెన్స్లో పీరియడ్స్ విషయంలో ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం అంటారు? అసలు కాదండి. ఇన్ఫ్యాక్ట్ అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ మొన్న ఇంకొక వాళ్ళు కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు, చాలా మందికి ఇప్పుడు పీసీఓడి అంటారు. సో ఇది ఎక్సెస్ వెయిట్ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లం చాలా మటుకు, అంటే ఒబెసిటీతో రిలేటెడ్ ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ టమ్మీ టక్ అయిన తర్వాత దాని మీద ఇంప్రూవ్మెంటే రావాల్సి ఉంటుంది కానీ ఇన్ఫ్యాక్ట్ వర్సన్ అవ్వండి. సో ఇన్ఫ్యాక్ట్ ఎందుకంటే మీ బాడీ వెయిట్ ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద రీజన్స్ మెటబాలిక్ సిండ్రోమ్ అని కూడా ఒకటి ఉంటుంది, అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ మన హైపర్ టెన్షన్ రావడం ఇవన్నీ ఒక సిండ్రోమ్ లాగా చెప్తారు. దీనికి వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఈజ్ మన పొట్ట చుట్టూతో ఫ్యాట్ ఉండడం. సో టమ్మీ టక్లో వీఆర్ అడ్రసింగ్ దట్. ఇన్ఫాక్ట్ మనం వీ షుడ్ మేక్ ద లైఫ్ ఈజియర్. ఇంకా అయిన తర్వాత ట్రీట్మెంట్ బిఫోర్ పేషెంట్స్ మీతో డిస్కస్ చేస్తుంటారు, మాకు ఈ షేపే కావాలి, ఇలాంటి షేప్ కావాలి అని. డెఫినెట్లీ అండి. ఇందాక కూడా ఒక ఆయన పంపించారు, ఒక పిక్చర్ పంపించి నాకు ఇలాంటి చెస్ట్ కావాలి మొత్తం మస్కులర్ అన్నారు. బట్ దెన్ మనకేంటంటే ప్రీ అసెస్మెంట్లో వాట్ వీ సీ ఈజ్ ఎంతవరకు రియలిస్టిక్గా అవి పాసిబుల్ అనేది చూస్తాం. ఎందుకంటే చాలా మటుకు వాళ్ళ బాడీ నేచర్ ఒక రకంగా ఉంటుంది,
అంటే వాళ్ళ బాడీలో ఉన్న స్కిన్ టోన్ కానీ ఆర్ మన మజిల్ టోన్ ఇవన్నీ ఒక రకంగా ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇంకో రకంగా ఉన్నప్పుడు విల్ ట్రై టు మ్యాచ్ దెమ్. మ్యాచ్ అయ్యేటప్పుడు విల్ అట్లీస్ట్ టెల్ దెమ్, అష్యూర్ చేయగలం ఈ రిజల్ట్ మీకు వస్తుంది అని. లేదు మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక ఏమంటారు 0 సైజ్ ఏమంటారు వేస్ట్ కావాలి, బట్ దెన్ మీరు ఉండడం ఏమో ఇలా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ రియలిస్టిక్గా మ్యాచ్ అయ్యగలిగితేనే మనం చెప్తాం ఇంత రిజల్ట్ మేము చెప్పగలము అని. ఇందాక మీకు చెప్పినట్టు ఆ అబ్బాయి పంపించిన దాన్ని నేను చెప్పాను, ఐ కాంట్ మ్యాచ్ దట్ ఎక్స్పెక్టేషన్, సో ఐ కాంట్ డూ ఇట్, మీరు ఇంకోళ్ళు కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే రియలిస్టిక్గా చేయగలిగితే చెప్పాలి, కానీ నేను చేయలేనప్పుడు మీకు ఫాల్స్ అష్యూరెన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ వస్తుంది కాస్మెటిక్లో, బట్ స్టిల్ కొంతమంది ఎఫోర్ట్ చేసుకోగలిగినా కానీ ఎందుకు వెళ్ళట్లేదు ఈ ప్రొసీజర్కి? ఎగ్జాంపుల్ ఇప్పుడు అనంత్ అంబానీ గారు ఉన్నారు, ఆయన టూ మచ్ వెయిట్, ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ఇలాంటి లేదండి, అంటే వాళ్ళకి దర్ అదర్ హెల్త్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మనం ఫస్ట్ డిస్కస్ చేసుకున్నట్టు మోర్ ఆఫ్ దాని మీద ఒక భయం అనేది ఏర్పడింది జనాలకి, సేఫ్టీ కన్సర్న్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడో ఆయన ఇన్సిడెంట్స్ని తీసుకొచ్చి దీని మీద అటాచ్ చేసినప్పుడు కాస్మెటిక్ సర్జరీలో ప్రతి ఒక్కరికి కాంప్లికేషన్ అవుతుందా అన్నట్టు భయపడతారు. సింపుల్ లాజిక్ అండి, ఇప్పుడు మన రోడ్ మీద ఎన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం, మన రోడ్ మీదకి వెళ్ళడం మానేయట్లేదు కదండి. సో సర్జరీలు మేము ఇన్ఫాక్ట్ డే ఇన్ అండ్ డే అవుట్ మాకు రెగ్యులర్ కాస్మెటిక్ సర్జరీలు అవుతాయి. సో అలాంటప్పుడు ఇక్కడే అని కాదు, మా దగ్గర అని కాదు, హైదరాబాద్ అని కాదు, మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ అవుతున్నాయి. హౌ మెనీ డెత్స్ ఆర్ వి సీయింగ్? సో ప్రాబ్లీ ఇయర్లో మన ఇండియాలో 1 or 2 హైలైట్ అవుతాయి. సో వాటిని పట్టుకొని యూ కాంట్ బ్లేమ్ ద హోల్ కాస్మెటిక్ సర్జరీ అనేది. 99% సక్సెస్ని పక్కన పెట్టేస్తారు. 99 కూడా కాదు, 99.999 తీసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనం జరుగుతున్న కాస్మెటిక్ ప్రొసీజర్స్లో డెత్ అనేది ఈజ్ వెరీ రేర్ అండి. బికాజ్ అందుకనే అంటున్నాను, ఇట్స్ నాట్ ఎన్ ఎమర్జెన్సీ. ప్లానింగ్ కరెక్ట్గా ఉండి మనం వర్కప్ కరెక్ట్గా చేసుకొని సర్జరీ ముందు అనస్థీషియా వాళ్ళని యూజువల్లీ వీళ్ళు ఆస్ దెమ్ ఆ టెస్ట్లు అన్నీ పంపించి కరెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని ప్రాపర్గా చేసుకుంటే డెత్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ వీ రొటీన్లీ సీ అండి. అన్ఫార్చునేట్లీ అది ఏమంటారు క్లిక్ బైట్ టైప్లోనో ఆర్ హుక్ లైన్ లాగా దాన్ని వాడి కాస్మెటిక్ సర్జరీలో డెత్ ఇవన్నీ అని చెప్పి జనాల్ని భయపెడుతున్నారు అంతే. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు చేసేస్తున్నారు. అది సర్టిఫైడ్ అనేది ఉండట్లేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియట్లేదు, ప్రాపర్ అప్రోచింగ్ అనేది ఉండట్లేదు. సో మీరు ఫీల్ అవుతుంటారా, అరే ఎందుకు ఇక్కడికి వెళ్ళి ఇలా చేసుకుంటున్నారు అని? డెఫినెట్లీ అండి. సింపుల్ లాజిక్, ఎవరైనా క్వాలిఫైడ్ ఉన్నప్పుడు వాళ్ళని వదిలేసి జస్ట్ బికాజ్ ప్రాబ్లీ ఒక 20-30% మీకు ఎక్కడో తక్కుతుందని చెప్పి వెళ్ళి యు ఆర్ పుట్టింగ్ యువర్ లైఫ్ అండర్ రిస్క్. అండ్ మనకి ద బిగ్గెస్ట్ గిఫ్ట్ వీ గాట్ ఇన్ లైఫ్ ఈజ్ మన బాడీ. సో యు ఆర్ పుట్టింగ్ యువర్ బాడీ, మీ బాడీని తీసుకెళ్ళి ఎవరికో అప్పగిస్తున్నారు విత్ నాట్ ఈవెన్ నోయింగ్ దేర్ క్వాలిఫికేషన్స్, విచ్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ థింగ్. అంటే అట్లీస్ట్ మీకోసం ఫర్గెట్ అబౌట్ మా ప్రాక్టీస్ వదిలేసేయండి, యు ఆర్ పుట్టింగ్ యువర్ లైఫ్ అండర్ రిస్క్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ సంబడి హూ ఇస్ నాట్ క్వాలిఫైడ్ టు డూ ఆల్ దోస్. సో అలాంటప్పుడు ఇట్స్ అప్ టు యూ వెదర్ మీరు ఎవరి దగ్గర చేయించుకుంటారనేది మీ చాయిస్. కానీ బట్ దెన్ ఐడియల్ సజెషన్ వుడ్ బి 2 రకాలుగా చెప్తారు మా సర్కిల్స్లో. ఒకటి, డబ్బులు పోగొట్టుకొని నేర్చుకుంటున్నామా తప్పు చేసామని, ముందుగానే నేర్చుకొని ముందుగానే కరెక్ట్ వాళ్ళతో చేయించుకుంటున్నామా అని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ సీ పీపుల్ బయట ఎక్కడో చేయించుకొని దానివల్ల కొన్నిసార్లు ప్రాబ్లం అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా అయింది డాక్టర్ గారు, అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది అంటే ఆ రిగ్రెట్ ఏదో పడడానికంటే ముందు వై డోంట్ యూ రీసెర్చ్ ఇట్. ఇప్పుడు ఇట్స్ లైక్ గూగుల్లో కొడితే మీకు అన్ని క్వాలిఫికేషన్లు వస్తున్నాయి ఒక పర్సన్. సో మొత్తం లైఫ్ హిస్టరీ ఒకళ్ళది గూగుల్లో ఉంటుంది, ఎగ్జాక్ట్లీ మీ చేతిలో ఉన్నప్పుడు జస్ట్ డూ బేసిక్ సర్చ్. ఇట్స్ నాట్ లైక్ మీరేదో వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలన్నట్లేదు, కనీసం వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎక్కడ చదివారు, వాళ్ళు ఎన్ని రోజులు బట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు, అట్లాంటివన్నీ చెక్ చేసుకోగలిగితే అట్లీస్ట్ యువర్ అట్ ఎ సేఫ్ ప్లేస్. ఓకే, సో అయితే సెకండ్ సిట్టింగ్కి కూడా రావచ్చు. డెఫినెట్లీ అండి, అంటే కరెక్షన్స్ ఈజ్ సంథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాస్మెటిక్ సర్జరీ. చాలామంది అడిగేది కూడా ఏంటంటే, సపోజ్ ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ నాకు ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 20 days నుంచి రెగ్యులర్గా వెయిట్ లాస్ దాని గురించి అడుగుతున్నారు. సో వాళ్ళకు రొటీన్ క్వశ్చన్ ఏంటంటే లైపోసెక్షన్ వల్ల వెయిట్ తగ్గుతామా అని, విచ్ ఈజ్ అ ఫాల్స్ నోషన్ అగైన్. లైపోసెక్షన్ తోటి వెయిట్ ఏం పెద్దగా డిఫరెన్స్ రాదండి, హార్డ్లీ 2-3 kilos డిఫరెన్స్ వస్తారు అంతే. బట్ దెన్ చాలా మందికి రాంగ్ నోషన్లు ఉంటాయి. సో వీటిని తీసుకొని వచ్చేసి దే గెట్ ఇట్ డన్, లైపోసెక్షన్ ఇంకో చోట చేయించుకుంటారు, వచ్చి మళ్ళీ లైపోసెక్షన్ వల్ల నాకు వెయిట్ తగ్గట్లేదు కరెక్ట్ చేయండి అంటారు. సో ద ఐడియల్ థింగ్ వుడ్ బి మీరు వెయిట్ లాస్ ఫస్ట్ అయ్యి కొంచెం అట్లీస్ట్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ త్రూ ఎనీ మోడ్, బైరియాట్రిక్ సర్జరీ అవ్వచ్చు, ఇప్పుడు రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి వీటి వల్ల అవ్వచ్చు, దేనివల్ల అయినా తగ్గిన తర్వాత ఇఫ్ యూ గెట్ ఆల్ దీస్ ప్రొసీజర్స్ డన్ యూ విల్ గెట్ ఎ గుడ్ రిజల్ట్. లేదన్నప్పుడు యూ విల్ నీడ్ సెకండ్ సెషన్స్ కావాల్సి ఉంటాయి. సో మీ ఎక్స్పీరియన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ హ్యాపీ క్లయింట్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
చాలా మటుకంటే అండి ఐ థింక్ లాస్ట్ ఒకసారి కూడా ఎవరితో అయితే డిస్కస్ చేసినప్పుడు ఐ టోల్డ్ ద సేమ్ థింగ్. వాళ్ళు ఒక బ్రెస్ట్ రిడక్షన్ అంటాం, బ్రెస్ట్ రిడక్షన్ ఆఫ్ కోర్స్ టమ్మీ టక్, బ్రెస్ట్ రిడక్షన్ ఇవన్నీ మామీ మేక్ ఓవర్లో ఒక పార్ట్ ఆఫ్ దిస్. ఓకే. సో తను షీ వాజ్ లైక్ నాకు పెద్ద సైజ్ బ్రెస్ట్ ఉన్నాయి, నేను బయట ఆఫీస్లో వర్క్ చేసుకోలేకపోతున్నాను, బయటకు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది. అదంతా అయిన తర్వాత, సర్జరీ అయిన తర్వాత షీ కేమ్ అండ్ షీ టోల్డ్ మీ లైక్ నాకు ఇప్పుడు ఆఫీస్ వెళ్ళడానికి కనీసం మైండ్లో ఆ థాట్ లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ ఇట్ డన్ అని. సో ద అడ్వాంటేజ్ విత్ కాస్మెటిక్ సర్జరీ అండి, ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ ఇట్ విల్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్. చాలామంది ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకునే వాళ్ళు చాలామంది చెప్తారు ఈ మాట నాకు. అయిన తర్వాత రివ్యూకి వచ్చినప్పుడు ఒక 6 months 1 year తర్వాత ఎప్పుడైనా వచ్చినప్పుడు దే టెల్ దిస్ కి నేను అప్పుడు ఆఫీస్లో మీటింగ్స్లో అటెండ్ అవ్వాలంటే నాకు ఈ మైండ్లో ఉండేది నా బట్టతలు చూస్తున్నారేమో ఇదంతా ఉంది, నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్ టు అటెండ్, ఎగ్జాక్ట్లీ నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్ టు డూ ఆల్ దోస్ థింగ్స్ అని. అంటే చాలామంది అట్లీస్ట్ ఇండియాలో ఒక కాస్మెటిక్ సర్జరీని ఒక భూతం లాగా చేసి పెట్టారు. సో దిస్ ఇస్ సంథింగ్ ఇస్ అంటే మీరు ఇప్పుడు సింపుల్ అండి, నడిచి వెళ్ళడానికి కార్లో వెళ్ళడానికి ఏంటంటే ఇట్స్ ఎన్ బెటర్ వే అంతే. కాస్మెటిక్ సర్జరీ కూడా ఇట్స్ గోయింగ్ టు మేక్ యువర్ లైఫ్ బెటర్ అంతే. ఇట్స్ నాట్ లైక్ ఏదో దానివల్ల మీకు రిస్క్ ఉందంటే డెఫినెట్లీ మేమే చెప్తాం. ఇప్పుడు సపోజ్ మీ లైఫ్ని రిస్క్లో పెట్టి నేను సర్జరీ చేస్తే నా పేరే పాడవుతుంది. వై వుడ్ ఎనీబడి డూ దట్? ఎనీ సెన్సిబుల్ డాక్టర్ విల్ నెవర్ డూ దట్ మీ లైఫ్ని రిస్క్లో పెట్టి. బట్ స్టిల్ ఎందుకని ఇంకా అంత అవేర్నెస్ రావట్లేదు అంటారు? అంటే ఒకటండి, మన దాంట్లో ప్రాబ్లం ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ రీసెంట్గా లాస్ట్ వీక్లోనే దెర్ హస్ బీన్ న్యూస్ దట్ చైనాలో ఐ థింక్ హూ ఎవర్ హ్యాస్ ఎ డిగ్రీ ఈజ్ సపోజ్ టు ప్రమోట్ ఇట్. ఏదైనా ఒక ప్రొసీజర్ అయినా, ఏదైనా ఒక టెక్నిక్ అయినా, టెక్నాలజీ అయినా ఏదైనా. సో ఇండియాలో ఏంటంటే లాట్ ఆఫ్ ద పీపుల్ హూ ప్రమోట్ థింగ్స్ ఆర్ నాట్ క్వాలిఫైడ్ దెమ్సెల్వ్స్. అంటే ర్యాండమ్ పర్సన్ ఆన్ ఇంటర్నెట్ ఆర్ కెన్ పుట్ అప్ ఎ పోస్ట్ సేయింగ్ ఇది కరెక్ట్ ఇది తప్పు అనేది. ఆ కన్ఫ్యూజన్ ఎక్కువ అయిపోతుంది జనాలకి. సో ఇది కరెక్టా కాదా అని డిసైడ్ చేసుకోవడానికి అందులో ఒక క్వాలిఫైడ్ పర్సన్ చెప్పేది వేరే విధంగా ఉంటుంది, అన్క్వాలిఫైడ్ పీపుల్ చెప్పే కంటెంట్ వేరే విధంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాంటప్పుడు పీపుల్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది. అండ్ సెకండ్ థింగ్, గూగుల్ ఈజ్ వన్ అదర్ ప్రాబ్లం. ఏంటంటే గూగుల్లో కొడితే ఇట్ విల్ గివ్ 100 different ఆన్సర్స్ టు యూ, అండ్ ఎవ్రీ ఆన్సర్ ఈజ్ కరెక్టా రాంగ్ అనేది ఎవరు డిసైడ్ చేయలేరు అన్లెస్ యువర్ ఎ క్వాలిఫైడ్ పర్సన్, నోబడీ నోస్. అలాంటప్పుడు ఆబ్వియస్లీ పీపుల్, జనాలు తప్పని కాదు, కన్ఫ్యూజన్ అలా క్రియేట్ అవుతుంది. మీరు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎఫోర్డ్ చేయగలుగుతుంది అంటారు? ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడున్న జనరేషన్లో ద పేయింగ్ కెపాసిటీ ఆఫ్ పీపుల్ ఏదైతే ఉందో, మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ నాకు తెలిసి 1-2% ప్రొసీజర్స్ మేబీ బియాండ్ సంబడీస్ రీచ్ అండి. ఏదైనా కూడా ఐ థింక్ చేసే ఇప్పుడు అయ్యే సర్జరీస్ ప్రాబ్లీ డిపెండ్స్ ఆన్ ద ఏమంటారు చేయించుకునే ప్లేస్ బట్టి మారచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ద ప్రొసీజర్ కాస్ట్ ఈజ్ ప్రాబ్లీ లెస్ దాన్ 5% ఆఫ్ వాట్ ఈస్ డన్ ఇన్ యుఎస్. సేమ్ ఇక్కడ మనం చేసే టమ్మీ టక్ యుఎస్లో అవుతే అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఒక 7 to 8 times హయ్యర్ కాస్ట్ ఉంటుంది ఈజీగా. సో అలాంటప్పుడు వీ కాంట్ సే ఇట్స్ నాట్ అఫోర్డబుల్ అని ఇండియా. డెఫినెట్లీ ఎస్, అంటే మన కంపారిజన్తో పోలిస్తే ఇట్స్ ఎ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, బట్ ఇట్స్ నాట్ బియాండ్ ఎనీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇట్స్ నాట్ బియాండ్ దేర్ స్కోప్ అండి. ఎస్, మీరు చాలా ప్రోస్ చెప్పారు మనకి టమ్మీ టక్లో. కాన్స్ అంటే ఏం చెప్తారు? ఒకటే డౌన్ టైం, అంటే ఒక 6 weeks వరకు మీరు ఎక్కువ వర్కౌట్స్ చేయలేకపోవటం ఇస్ ద వన్ థింగ్. చాలా రేర్ అండి, అంటే కాంప్లికేషన్స్ అనేవి వీ రొటీన్లీ టెల్ దెమ్ బిఫోర్ సర్జరీ దట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మైనర్. పెద్ద కాంప్లికేషన్స్ అంటే ఏముండవు. ఒకటి స్కిన్ ఏదైనా హీలింగ్ కొన్నిసార్లు 1 weekలో 10 daysలో హీల్ అవ్వాల్సింది ఇంకొక 10 days ఎక్స్ట్రా అవ్వచ్చు, ప్రొలాంగ్ అవ్వచ్చు. 1-2 చోట్ల స్టిచెస్ ఏమైనా ఊడొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కడైనా కొన్నిసార్లు అంటే సీరోమా అంటాం, లోపల మనకు ఏదైనా సర్జరీ అయిన తర్వాత బ్లడ్ కలెక్ట్ అయ్యే ప్రాసెస్లో దాని చుట్టూతో సీరోమా అనేది ఉంటుంది, హెమటోమా కానీ సీరోమా, ఇలాంటి కలెక్షన్ అవ్వచ్చు. ఇలాంటివి తప్ప విచ్ కెన్ బి అగైన్ డ్రైన్డ్ అవుట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ కాంప్లికేషన్లు ఏమి ఉండవండి. కొందరికి పెయిన్ ఉంటుంది, అంటే ఒక 3 weeks వరకు కొంచెం పెయిన్స్ అవి ఉంటాయి కానీ, బట్ మేనేజబుల్ విత్ రెగ్యులర్ టాబ్లెట్స్, పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ తోటే మేనేజ్ చేసుకోగలరు. అంత సివియర్ పెయిన్ అంటూ ఏముండదు. సో మెడిసిన్ అంటే ఓన్లీ పెయిన్ కిల్లర్ యూజ్ చేయడం అంతే అండి. యాంటీబయాటిక్స్ ఫస్ట్ 1 week 5 days to 1 week వాడితే చాలు, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. అందుకంటే యూజువల్లీ ఎవరికి ఏం పెద్దగా అవసరం ఉండదు. వెరీ రేర్, అంటే అదే అంటున్నానండి, 100 మందిలో ఒకళ్ళిద్దరికి ఏమైనా చిన్న కాంప్లికేషన్లు అవుతాయి కానీ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్లు ఎవరికి ఏం అవ్వకూడదు. ఆఫ్టర్ ట్రీట్మెంట్ ఈ చీము పోస్తుంది అనే ఏమైనా భయం కూడా ఉంటుంది, సో వాళ్ళకి ఏం చెప్తారు? అదే అండి, షుగర్ లేకుండా, అది అన్కంట్రోల్డ్ షుగర్ లేకుండా నార్మల్ లైఫ్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి ఎవరికి, నేను ఇన్ఫెక్షన్లు అవ్వటం ఎవరు చూడలేదు టమ్మీ టక్లో. అవుతుంది, అవ్వదు అనట్లేదు, అవ్వే ఛాన్స్ ఉంటుంది ఎవరికైనా, బట్ దెన్ వెరీ రేర్. ఇట్స్ నాట్ లైక్ అది, దట్ షుడ్ నాట్ స్టాప్ యూ ఫ్రమ్ గెట్టింగ్
ఒక ప్రొసీజర్ విచ్ కెన్ బి లైఫ్ ఆల్టరింగ్ చాలా మందికి. ఐ థింక్ ఇంతకు ముందు కూడా ఎప్పుడో ఒక చోట డిస్కస్ చేశాను. ఒక ఆవిడ ఆల్మోస్ట్ షీ వాజ్ ఇన్ లేట్ 40s ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో తనకి ఆల్మోస్ట్ మోకాలు వరకు స్కిన్ హ్యాంగ్ అవుతుంది. షీ వాజ్ సో అన్ని షీ వాజ్ దాంతో సఫర్ అవుతా ఉండింది. ఆర్ డాటర్ గాటన్ ఇంటూ ఎ జాబ్ అండ్ దెన్ తను ఏదో ఇన్సూరెన్స్ దాన్ని ఏదో పెట్టుకొని షీ సపోర్టెడ్ హర్ మదర్ టు గెట్ దిస్ డన్. సో అది వై డూ యూ వాంట్ టు వెయిట్ టిల్ ఆ స్టేజ్ వరకు తెచ్చుకోవడం ఎందుకని? సింప్లర్ సర్జరీ, ఇట్స్ నాట్ ఏ కాంప్లెక్స్ సర్జరీ. సో అంత బెల్లీ ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్కి ఎంత టైం పట్టిద్దండి? సర్జరీ డజంట్ మేక్ ఎ లాంగ్ ఏమంటారు డిఫరెన్స్ అందులో అండి. ఒక ½ an hour డిఫరెన్స్ అవుతుంది. ఎందుకంటే స్కిన్ తీయటం ఈజ్ అన్ ఈజియర్ జాబ్. ఎక్స్ట్రా స్కిన్ తీయటం అంతా హార్డ్లీ 1 hourలో అయిపోతుందండి. ఓకే. ఓన్లీ ఆ మజిల్ టైట్నింగ్ అండ్ అదర్ లైపోసెక్షన్ విల్ టేక్ టు 1.5 hour ఎక్స్ట్రా పడుతుంది. ఓకే. అంతే. ఇట్స్ నాట్ ఎ మేజర్ కాంప్లెక్స్ సర్జరీ ఏం కాదు. అందుకనే చెప్తాను ఇట్స్ ఎ సింప్లర్ సర్జరీ విచ్ ఇస్ మోర్ అవుట్ ఆఫ్ జనాలు భయంతో దేర్ కన్సర్న్, కానీ యాజ్ సచ్ అంత కాంప్లెక్స్ ప్రొసీజర్ కాదు. గతంలో చూసుకుంటే హెవీ వెయిట్ ఉన్నా కానీ కొంచెం ఫిజిక్ ప్రాపర్గా లేకపోయినా కానీ హేళన చేస్తుంటారు ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా కానీ స్కూల్కి వెళ్ళినా కానీ. సో ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చి కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు, మీరు చేస్తున్నారు చాలామందికి. సో మీకు ఎలా అనిపిస్తుంది, అరే వీళ్ళు ఈ బర్డెన్ నుంచి మనం తొలగించాం కదా అని మీకు అనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ అండి. కాస్మెటిక్ సర్జరీ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఒకప్పుడు 1990s 2000 ముందు ఒకటి అవేర్నెస్ లేదు, టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ లేదు, థింగ్స్ హ్యావ్ బీన్ దేర్. లైపోసెక్షన్ ఉంది ఈవెన్ 2000 అప్పటి నుంచి కూడా, ఇంతకు ముందు నుంచి కూడా లైపోసెక్షన్ చేస్తున్నారు. బట్ న్యూవర్ టెక్నిక్స్ వస్తూ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ దెర్ ఇస్ న్యూ అడ్వాన్స్మెంట్స్. సో దీంతో ఏంటంటే వీ కెన్ డూ థింగ్స్ ఇన్ అ సింప్లర్ వే విత్ లెస్ కాంప్లికేషన్స్ జనాలకు కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ ఎలా ఉంటాయంటే సింపుల్. లైపోసెక్షన్ అనేది జస్ట్ డే కేర్ ప్రొసీజర్. వచ్చి సర్జరీ చేయించుకొని విత్ ఇన్ 2-3 hours దే కెన్ గో హోమ్. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ విత్ ఇన్ ఎ వీక్ దే కెన్ గో బ్యాక్ టు దేర్ రెగ్యులర్ ఆఫీస్ వర్క్ అని ఇవన్నీ చేసుకోవచ్చు. సో అండ్ ద డిఫరెన్స్ ఇట్ బ్రింగ్స్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఏంటంటే కాస్మెటిక్ సర్జరీలో మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ మారుతుంది. మీ ఏదైతే ఫిజిక్ కావాలనుకున్న ఫిజిక్కి యూ కెన్ గో నియర్ టు దట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో అట్ ద సేమ్ టైం విత్ మినిమల్ రిస్క్. అంటే ఎవ్రీథింగ్ నార్మల్ ఉన్నప్పుడు మనకు పెద్ద రిస్క్ కూడా ఏమి ఉండదు. మేజర్గా మీరు ఎవరైనా కాస్మెటిక్ సర్జరీలో ఏంటంటే చేయించుకోవడానికి హెసిటేట్ చేసేది ఏమవుతుందో అనే ఒక భయం అంతే. సో విచ్ ఈస్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ నార్మల్ పీపుల్, బట్ దెన్ వీఆర్ దేర్ ఫర్ దట్. ఎందుకంటే మాకు ట్రైనింగ్ ఇన్నేళ్ళు ఎందుకు ఉంటుందంటే టు మేక్ షూర్ ఆల్ దో సేఫ్టీ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ మీట్ అవ్వడానికే మాకు ట్రైనింగ్ ఇన్నేళ్ళు ఉంటుంది. సో ఎంబీబీఎస్ ఒక 5.5 years అవుతుంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదర్ ఇన్ జనరల్ సర్జరీ అవ్వాలంటే అందులో మళ్ళీ ఒక 3 years ట్రైనింగ్ వెళ్తుంది. అది అయిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీలో ట్రైనింగ్ ఇంకో 3 years ఉంటుంది. సో రఫ్లీ అక్కడ ఒక 6 years, ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3 అంటే ఆల్మోస్ట్ 12 years ఆఫ్ ట్రైనింగే ఉంటుంది టు బికమ్ ఎ బేసిక్ ప్లాస్టిక్ సర్జన్. దాని తర్వాత యూ అండర్గో ఫర్దర్ ట్రైనింగ్స్ ఆర్ ఎక్కువ ఫెలోషిప్స్ చేయటమో ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత యూ విల్ బికమ్ ఏమంటారు డీసెంట్ ప్రాక్టీషనర్. ఓ మై గాడ్, ఇన్ని ఇయర్స్ తర్వాత ఎక్స్పీరియన్స్తో మీరు ట్రీట్మెంట్ చేస్తున్నారు. బట్ కొంతమంది మేకప్స్ అంటే స్టార్ట్ చేసి అటు నుంచి కాస్మెటిక్ టర్న్ అవుతున్నారు. అదే అంటున్నానండి. సో ప్రాబ్లమ్ ఇస్ పీపుల్ గెట్ మిస్గైడెడ్ అండ్ వాళ్ళని మమ్మల్ని సేమ్ కంపారిజన్ చేసినప్పుడు ద ప్రాబ్లమ్ కమ్స్. రైట్. సో యూ గో టు దోస్ పీపుల్, దే విల్ కోట్ యూ సమ్ అమౌంట్ and you come to us, you expect us to do the same work with a different level of quality and safety at the same cost. So akkada problem avutundi. So vallaki endante they are not trained, they are not supposed to do in fact. Right. So vallu they are doing things which are ethically or even legally not supposed to be done. So alantappudu you are comparing ఏమంటారు ఇప్పుడు ఒక మెర్సిడీస్ బెంజ్ తీసుకొచ్చి ఒక అంటే ఐ డోంట్ వాంట్ టు బిరేట్ ఎనీ కార్, బట్ దెన్ ఏదో ఒక బేస్ లెవెల్ కార్ని రెండు కంపేర్ చేసి నాకు ఇది అది సేమ్ కాస్ట్లో కావాలంటే డజంట్ వర్క్ లైక్ దట్. చిన్న పిల్లల్లో కూడా ఒబాసిటీ ఇష్యూస్ వస్తున్నాయి, ఓవర్ వెయిట్ అయిపోతున్నారు. సో చిన్న పిల్లలు కూడా ఈ టర్మరిక్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు? యూజువల్లీ అవాయిడ్ చేయమంటాము. పిల్లల్లో యూజువల్లీ డెఫినెట్లీ నో. అంటే ఈవెన్ అదర్వైజ్ కూడా బియాండ్ 18 to 19 ఈజ్ ఎ టైమ్ వేర్ యూ కెన్ డూ లైపోసెక్షన్. ఇలాంటి కొంచెం అర్లీగా చేయొచ్చు ఇఫ్ దే హ్యావ్ ఫంక్షనల్ ఇష్యూస్, అంటే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే చేయొచ్చు. బట్ దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవన్నీ అవసరం ఉండవండి. 20 తర్వాత వీ కెన్ డూ ఎనీ ఆఫ్ దీస్ ప్రొసీజర్స్. లైపోసెక్షన్ అవన్నీ సేఫ్లీ వీ కెన్ డూ ఇట్ ఆఫ్టర్ 20. బట్ దెన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ అడ్వైజ్ టు గెట్ రిడ్ ఆఫ్ ఆ వెయిట్ తగ్గడం అనేది హెల్దీగా, అంటే హెల్దీ ఏమంటారు డైట్ తీసుకోవటం, వర్కౌట్ చేయటం ఇవన్నీ చేసుకొని వీలైనంత తగ్గండి, తర్వాత వీ కెన్ డూ దీస్ అని చెప్తాం. ఓకే. సో ఒక 100 kgs వెయిట్ ఉన్న మెన్ మీ దగ్గరకు వచ్చి నన్ను ఒక 60-70 kgs చేయండి అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ అండి, ఐ వుడ్ ఆల్వేస్ అడ్వైజ్
ఇఫ్ యువర్ వెయిట్ లాస్ ఈజ్ సపోజ్ టు బి మోర్ దాన్ 30-40% ఆఫ్ ద బాడీ వెయిట్ ఉంటే యూ కెన్ గో త్రూ. అదే ఇప్పుడు ఏదైతే మనకు మోంజారో ఉండొచ్చు, వెగోవి ఇవన్నీ ఉన్నాయి, ఒజంపిక్ అవ్వచ్చు, ఇలాంటివి ఉన్నాయి ఆప్షన్స్. అది కాకుండా బేరియాట్రిక్ ఈజ్ ఆల్సో దేర్. వీటితోటి వెయిట్ లాస్ అవుతారు. మేము చేసే కాస్మెటిక్ సర్జరీతో నోబడీ లూజెస్ వెయిట్. వెయిట్ కొంచెం తగ్గొచ్చు, ప్రాబ్లీ ఒక టమ్మీ టక్ చేస్తే ఒక 4 to 5 kilos డిఫరెన్స్ వస్తుంది మీకు, అట్లా లైపోసెక్షన్ చేస్తే 2 to 3 kilos డిఫరెన్స్ వస్తుంది. బట్ దీస్ ప్రొసీజర్స్ ఆర్ నాట్ మెయిన్లీ ఫర్ వెయిట్ లాస్. ఈ ఓన్లీ అడిషనల్ థింగ్స్ అంటాం. అంటే చాలా మంది వెయిట్ తగ్గి నాకు ఓన్లీ పొట్ట దగ్గర తగ్గట్లేదు, ఒక 2-3 liters ఫ్యాట్ తీస్తే నాకు కొంచెం షేప్ బాగా వస్తుంది అనుకునే వాళ్ళకి లైపోసెక్షన్ హెల్ప్స్. సో నాకు 30 kilos తగ్గాలనుకునే వాళ్ళకి నేను ఒక 30 liters ఫ్యాట్ తీసినా హార్డ్లీ ఇట్ విల్ మేక్ ఒక 8 to 10 kilos కంటే డిఫరెన్స్ రాదు. సో ఇట్ డజంట్ మేక్ సెన్స్. అందుకని సో ఐడియల్ వుడ్ బి ఐ వుడ్ ఆస్క్ హిమ్ టు లూజ్ వెయిట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, దెన్ కమ్ టు మీ. ఎప్పుడైతే నేను ఒక 8 to 10 kilos మీ నార్మల్ వెయిట్ కంటే ఎక్కువ ఉన్నారో అప్పుడు దీస్ ప్రొసీజర్స్ విల్ హెల్ప్. కంపారిటివ్లీ అదర్ కంట్రీస్తో చూసుకుంటే మన ఇండియాలో ఎలా ఉంది ఇప్పుడు కాస్మెటిక్ ట్రీట్మెంట్ అనేది? డెఫినెట్లీ బెటర్ అండి. అంటే లైక్ మేము ప్రాక్టీస్లో ఇనిషియల్ పార్ట్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే దర్ ఆర్ అదర్ థింగ్స్. ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీపుల్స్ పర్చేసింగ్ పవర్ అండి. పీపుల్ ఏదైతే ఉందో రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేది, సో దేర్ పర్చేసింగ్ పవర్ ఆర్ ఎక్స్పెండబుల్ ఇన్కమ్ అంటాం. అంటే వాళ్ళు పీపుల్ ఆర్ లుకింగ్ మోర్ టు ఏమంటారు స్పెండ్ మనీ ఆన్ అదర్ థింగ్స్. లైక్ ఇంతకుముందు ఏంటంటే మన ఫుడ్కి వీటికి ప్రయారిటీస్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు బియాండ్ దట్ దే ఆర్ అర్నింగ్ మోర్, సో ఆబ్వియస్లీ దే వాంట్ టు లుక్ బెటర్. రైట్. సో ఇలాంటివి ఉన్నప్పుడు దే ఆర్ విల్లింగ్ టు స్పెండ్ మోర్. ఇది ఒకటి. సెకండ్ థింగ్ అవేర్నెస్. సోషల్ మీడియా త్రూ లాట్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే ఎలాంటి ప్రొసీజర్ జరుగుతున్నాయి, కొత్త ఏం టెక్నాలజీ వస్తున్నాయి, ఇవన్నీ సోషల్ మీడియా త్రూ అవుతున్నాయి, జనాలకి అందుతున్నాయి. సో ఇవన్నీ దేర్ హెల్పింగ్ ద కాస్మెటిక్ సర్జరీ యాజ్ ఇండస్ట్రీ టు గ్రో. మన వ్యూవర్స్కి ఏం చెప్తారు? భయంతో ఇంకా ట్రీట్మెంట్కి రాని వాళ్ళకి ఏం చెప్తారు? భయపడి చేయించుకోకపోవడం అనేది ఇట్స్ అప్ టు యూ అండి. అంటే నేను మిమ్మల్ని ఏదో అవన్నీ వదిలేసుకొని చేయను. నా సైడ్ నుంచి వాట్ ఐ కెన్ అష్యూర్ ఇస్ ఇట్స్ అ సేఫ్ ప్రొసీజర్ ఒకటి. సెకండ్ థింగ్ విత్ మినిమల్ కాంప్లికేషన్స్ ఆర్ నెక్స్ట్ టు జీరో రిస్క్. ఐమ్ నాట్ సేయింగ్ 100% అని కాదు, అట్లీస్ట్ 0.01% ఎవరికైనా రిస్క్. ఇది సింపుల్ థింగ్ అని నేను ఎవరైనా సార్ ఇది ఎంత రిస్క్ ఉంటుంది ఇందులో అంటే ఒకటే చెప్తాను మా దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ, మీరు రోడ్ మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవ్వాలని ఎవరు అనుకోరు. అయ్యే రిస్క్ ఎలా ఉంటుంది అంతే రిస్క్ ఇందులో కూడా ఉంటుంది. సో అవుతుంది అని తెలిస్తే ఎవరు రోడ్డు మీదకి వెళ్ళంగా. సో రిస్క్ ఉంటుంది అని చెప్పి ఎవరు మీకు ముందుగా భయపెట్టాలనుకోరు, బట్ మీకు అన్ని అవేర్నెస్ ఉండేటట్టు ఎప్పుడైనా కాంప్లికేషన్స్ ఏమేమి రావచ్చు అనేది ముందుగా చెప్తామని. సో మీరు బిఫోర్ కూర్చోబెట్టి మాట్లాడతారు? డెఫినెట్లీ అండి. అంటే ఐ వుడ్ ఆల్వేస్ అడ్వైజ్ ఎవరికైతే ప్రొసీజర్ చేయించుకోవాలని వచ్చే వాళ్ళకి ఐ విల్ ఆల్వేస్ టెల్ దెమ్ ఫస్ట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే స్కిన్ హీలింగ్ ఇష్యూస్ రావచ్చు, బ్లడ్ కలెక్ట్ అవ్వచ్చు కొన్ని చోట్ల, ఇలాంటివన్నీ చెప్తాం. బట్ దీస్ ఆర్ థింగ్స్ విచ్ కెన్ బి మేనేజ్డ్ విత్ ఇన్ ఎ వీక్. అంత కాంప్లెక్స్ రిస్క్స్ ఏం కాదు. విచ్ కెన్ హ్యాపెన్ టు ఈవెన్ మీరు రెగ్యులర్ సర్జరీ, హర్నియా సర్జరీలో కూడా ఇదే ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందుకని కాస్మెటిక్ సర్జరీ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఈ రిజల్ట్స్ అనేవి మనకి పర్మనెంట్గా ఉంటాయంటారా? యూజువల్లీ అండి సేమ్ మన సర్జరీ అనేది యూజువల్లీ పర్మనెంటే ఉంటుంది, ప్రొవైడెడ్ దట్ మన వెయిట్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి ఇన్ ఒక బ్యాలెన్స్డ్ లెవెల్లో ఉండాలి. అంటే అట్లీస్ట్ 5 to 10% ఆఫ్ ద బాడీ వెయిట్ ఉంటుంది కదా, అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఫ్యాట్ డిపాజిషన్ అవ్వచ్చు, సో మన స్కిన్ ఆల్టరేషన్స్ ఇవన్నీ అవుతాయి. సో ఐడియల్ వుడ్ బి if you want to keep the results permanent, you'll have to maintain the weight. Right. That is the basic criteria. Thank you Andi. Thank you. It was really nice talking to you. Nice talking to you Andi. Thank you. Yes, చూసారు కదా టమ్మీ టక్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ క్లియర్ కట్గా చెప్పారు. సో అన్ని ప్రోసే కానీ కాన్స్ అయితే ఏం లేవు. అన్డౌటెడ్లీగా టమ్మీ టక్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.